అరే బంటి ఏంట్రా ఎందులో ఎగిరావు? లాస్ట్ టైం నా ఫ్రెండ్ అలాగే ఎగిరిగితే అడిగి కాలిపోయింది. అరే అవునరా నిజమే, నా ఫ్రెండ్ కూడా కాలిపోతుంది. కట్ చేసి చేస్తే ఇగో పెద్దనా రా, మీరు వచ్చే రోకే కోతులే. ఇంతకు ముందు మేము కోతులు అన్ని చేసేవాళ్ళం అండి. కోతుల కంటే మేమే బాగా చేస్తున్నాం, అట్లా జాబ్లను తీస్తారు. అంతేనా? కోతి కూర్చొని క్వశ్చన్ అడుగుతున్నా. సర్కస్ అంటే ఏనుగులు ఉండాలి కదా, ఏనుగులు ఎక్కడ? ఏనుగులు బాగా లావ్ అయిపోతుందని డైట్ చేస్తుందండి. జిమ్ పంపించాం. ఈ జాబ్ నేను చేయను. ఒరే జాబ్ మానేది అంటే కొడతారా నిన్ను? తాడుతో కొడతావా? తాడుతో ఎలా కొడతానో చూపిస్తా. నిలబడ్డారు. ఇప్పుడు కొడతారా నిన్ను? నేను కొడతా కొట్టు. అరే ఏంట్రా ఇది? మరి అదే వస్తారా మళ్ళీ కరచే ఇట్లా ఉందా? కడతా. ఇప్పుడు నేను కూడా అంటాను చూడు. నిలబడింది. పడిపోయింది. అబ్బా నా కడుపు నొప్పి వచ్చేస్తుందిరా. ఏడా రాత్రి ఏం తిన్నావు? పప్పు చికెన్ అన్ని తినేసాను. పక్కెళ్ళి బాంబు వేసుకో. నాకు గాలి కావాలి కదరా. సరే ఏమైందిరా? అది నేను చేయలేదురా. ఏంట్రా? వీడి దగ్గర ఫ్రెష్ గా ఉంటుంది, మన దగ్గర చిరిగిపోతుంది. గ్లాస్ పట్టుకో. నువ్వు అటు వెళ్ళి బోరింగ్ కొట్టేడికి. ఏంటిరా? సరే లోపల నుంచి వాటర్ తీసేస్తావేట్రా నువ్వు? ఆకలేస్తుందిరా, తినడానికి బయటికి వెళ్ళొద్దాం రా. యాపిల్ వచ్చింది. నాకరా నాకు మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేసాం. లైఫ్ అంతా కిక్ గా ఉండాలని చెప్పాను. ఫుల్ కిక్ లో ఉండాలి. రోజు మందు అవుతూ ఉంటాయి. ఇలా మందు చదువు హ్యాపీగా గడపాలని సార్, దానికి దమ్ము కూడా ఉండాలి. అందుకే దమ్ము కూడా కొడుతూ ఉంటాను. ఏంటంత బేవర్స్ గా మాట్లాడదాం అనుకుంటున్నారా? నాకన్నా బేవర్స్ కూడా ఇంకోటి ఉండాలండి. హలో హలో. అరే రామప్రసాద్ ఎక్కడున్నావు? నేనా బార్ లో ఉన్నాను రా. చెప్తానా ఇలా సిగ్గులేదు పొద్దున బార్కి వెళ్ళడానికి? పొద్దున వచ్చని చెప్పాడు, రాత్రి నుంచి ఎక్కడే ఉన్నా. ఏ అర్జెంట్ రమ్మన్నా? మనం 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇచ్చేస్తావేంటి ఇప్పుడు? చేస్తాను. 1500 ఇస్తారా? 1000కి 500 కలిపి 1500 ఇస్తావా? ఇచ్చే. 500. ఏ 500 ఇస్తేనే 1500 ఇచ్చేది నీకు. మనం ఎంత ఎదవనరా? అవునరా, మామూలు ఎదవం కదా. ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీరు. ఏం చేస్తా తెలియదు. నాకు అమ్మాయి కావాలి. అదే పెళ్లి చేసుకుంటా. పెళ్లి కూతుర్రా, మనం ఏదో బోన్ చేద్దాం వచ్చాము. పెళ్లి కూతురు తినేస్తాంటే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడదురా. నాకు అమ్మాయి నచ్చిందిరా. మనం పెళ్లి చూపులకి వెళ్ళి మనం పెళ్లి చేసుకోవడం వేర్రా. వేరే వాళ్ళు పెళ్లికి వెళ్ళి అమ్మాయి లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటారా, కిక్ ఉంటుంది. తాజ్ మహల్ చూసిన తర్వాత బాగుంది అనాలరా. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అడగడం. యారా పెళ్లి కార్యక్రమం కొత్త ముఖాలు కనిపిస్తా ఉండే. ఎవరాను? ఇట్రండి. ఎవడ్రా నువ్వు? క్యాటరింగ్ అండి. ఎవడ్రా నువ్వు? నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తా సార్. తిరుగులేడు పూల అలంకరణ చేస్తాను. నువ్వు పూలకు అలంకరణ చేసేవాళ్ళు లేవు. పూల మీద 9లా ఉన్నావు. ఎరా వెళ్ళి టీ తీసుకురా. ఎలాగొంది సార్ టీ? కొంచెం షుగర్ తక్కువైంది కదా. మరి చూసుకోవాలి కదరా. మీరు నోట్తో చెప్పొచ్చు కదా సార్. మరి నీకు తెలియాలి కదా. తీసుకురా షుగర్. వేసుకున్నాను సార్. చెప్పండి. ఆడు కొంచెం తేడాగా ఉన్నాడు. మూడు మంది చేసాడు డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. సార్ ఈ తలగాయ చెయ్యి ఏంటి సార్? ఒకడెవడో మా అమ్మాయిని లవ్ చేశాడు. పెళ్లి చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతానని బెదిరించాడు. అందుకనే ఆడు తల నరికి తీసుకొచ్చా.
ఇప్పుడు ఆడు ఊరేసుకోలేడు కదా. చెయ్యండి సార్. ఆడు తల్లడిగేటప్పుడు పేక పట్టుకోరా అన్నాయండి. పేక కరెక్ట్ గా అక్కడే పట్టుకున్నాడు. ఒకే దెబ్బకి చెయ్యి పేక రెండు. ఫ్యాషనిస్ట్ కూతురు లేపేసుకుని సుధీర్ ఎలా ఉంటది చెప్పు, మామూలు ఉండదు. సుధీర్ నువ్వు తల చేయలేకుంటే బాగోరా. ఏం కనిపించట్లేదేంటి? చెయ్యి తీస్తే కనిపిస్తారా? ఏం చేస్తాడో అక్కడ? నువ్వు లోపలేం చేస్తున్నావురా? నేను లోపలికి ఎవరు రాకుండా చూసుకుంటున్నా సార్. ఈడు నువ్వేం చేస్తున్నావు? బయట నుంచి లోపలికి వెళ్ళకుండా చూసుకుంటా. నువ్వేం చేస్తున్నారా? నేను రాకుండా చూసుకుంటున్నా సార్. రెండు ఒకటే కదరా? లేదు సార్, ఆడు వెళ్ళకుండా చూసుకుంటున్నా, నేను రాకుండా చూసుకుంటున్నా. డిఫరెన్స్ ఉంది. నీ పేరేంద్రా? నా పేరు శృంగార వేరు సార్. శృంగార వేరు సార్. అదేం పేరురా? అంటే ఇంటి పేరు శృంగార సార్, నా పేరు వేర సార్. తప్పు పెట్టారా? ఏం సార్? నీ పేరు శృంగారం పెట్టి ఇంటి పేరు వేరే పెట్టాల్సింది. అంటే చిన్నప్పుడు పెట్టారు కదా సార్, నా గురించి పెద్దగా తెలియదు. ఏం చేస్తానోరా? సార్ నా 5 రూపాయల బిల్ పడిపోయింది, ఎత్తుకుంటాను సార్. 5 రూపాయల బిల్ల? సార్. రే అన్నా, 2 రూపాయలు దొరికింది. ఈడేంటి ఎక్కడున్నాడు? అరే అది కాయిన్ ఎత్తుకుతున్నా సార్. 2 రూపాయలు దొరికింది. 2 రూపాయలు దొరికిందా? దొరికింది సార్ 2 రూపాయలు. నువ్వు 5 రూపాయల బిల్ల అన్నావు కదరా? 2 రూపాయలు. మిగతా 3 రూపాయలు తర్వాత ఎత్తుకుంటాను సార్. అవును సార్. లవ్ లెటర్ రాస్తాను, యాస్టీస్ గా తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చే. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రాణం, ఎలాగన్నా మన ఇద్దరు వాళ్ళు లేచిపోదాం. ఓకే. తీసుకెళ్ళి అమ్మాయికి తీసుకొచ్చే. నేను లోపు ఈ అమ్మాయితో కూర్చుంటా. అంటే తోడుగా ఉంటది కదా. ఆల్ ది బెస్ట్ రా. ఇంటికి బుర్ర లేకపోయినా తీసుకెళ్ళి పర్లేదు. చదువురాదు. 1 కిలో టమాటా ఏం సరిపోతాయిరా పెళ్లికి? టమాటా తక్కువ రాసేవేంటి? టమాటా తక్కువ రాసానా? ఆ, టమాటా ఆ, టమాటా ఆ. చదువుకోలేదా? నాకెందుకు అనుమానంగా కొడుతుంది. అరే చదవరా అన్నా. ఏమైందిరా? ఇది వంకాయ కర్రీ రాలేదన్నా. హాయ్, వంకాయ కర్రీ రాయకుండా పెండ్లేందిరా? సార్ రాసేస్తాను సార్, మొత్తం రాసేస్తాను సార్. హాయ్. హలోను. హలో. నేను చూడగానే నేను పడిపోయాను. నీ క్యారీ బ్యాగులు చూస్తుంటే నాకు ఏదో బ్యాగులు గుర్తొస్తున్నాయి. మన ఇద్దరం లేచిపోదాం డార్లింగ్. ఒక్కసారి నువ్వు అను, మీ నాన్న వచ్చినా ఎవడు అడ్డొచ్చినా సరే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం, అంతే. ఇది మన లాస్ట్ డైలాగ్ డార్లింగ్. ఏరా రాంప్రసాద్, ఫోన్ ఏంటి నీ ఆయన దగ్గర ఉంది? మన డ్రామాలో ఇదే లాస్ట్ డైలాగ్. ఆడికి ఇవ్వండి సార్. అంటే చిన్న డ్రామా ఒకటి రిహార్సల్ చేస్తున్నాం సార్. అందుకే గోల్డ్ డెకరేషన్ చేయమంటే డ్రామాలు బాగా ఆడుతున్నారు కదరా. ఏంటి సార్ గోడకు మేకులు కొడతారు ఇప్పుడు? నీకు మేకలు కొడదామని. పెళ్ళయ్యే అమ్మాయిని కూడా వదలరారా మీరు? నేను అప్పటికి చెప్పా సార్, తప్పురా వద్దురా అన్న. తాజ్మహల్ చూస్తే బాగుంటుంది కానీ మన పెద్ద రిజిస్టర్ చేసుకోకూడదని చెప్పా. అయినా వెళ్ళలేదు సార్. నాకు కావాలమ్మాయి అంటారేంటి సార్ ఇడు? ఈడి పేరే సార్ సుధీర్, నా పేరు రాంప్రసాద్ సార్. అప్పటికే అనుకున్నా శృంగారం అనగానే పెళ్ళయ్య అమ్మాయి సార్ నాకు పెళ్ళి అవ్వాలి సార్.